హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదైతే శనివారం తీసిన వీడియో అండి. ఆ రోజు అయితే ఇల్లు అంతా కడిగి దేవుళ్ళని కూడా కడిగి నీట్గా బొట్లు పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నానండి. ఆ రోజు అయితే నాకు కుబేరుని కుంకుమ వచ్చిందండి. గ్రీన్ కలర్ కుంకుమ, కుబేరుని కుంకుమ అంటారు కదా. నాకైతే మస్తు ఇష్టం అండి కుంకుమ. మా చెల్లె వాళ్ళు తిరుపతికి వెళ్ళారైతే నాకైతే తీసుకొచ్చింది. $1 కూడా తీసుకొచ్చింది. దేవుంది నేను బీరువాకి అయితే పెట్టిన. బాగుంది కదా. నాకు ఇట్లా గ్రీన్ కలర్ కుంకుమ ఎప్పటి నుంచో చూస్తున్నాండి. యూట్యూబ్లలో చాలామంది పెట్టుకుంటారు కదా కుబేరు కుంకుమ అని. అబ్బా నేనైతే తిరుపతికి పోలేనండి. నన్ను ఎవరు తీసుకుపోతారు చెప్పండి? నాకైతే ఎవరు లేరు తీసుకుపోవడానికి. మా చెల్లె మంచిగా వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి నా కోసం అయితే తీసుకొచ్చిందండి. ఆ రోజు మంచిగా తలస్నానం చేసి దేవుళ్ళని అడిగి బొట్టు అయితే పెట్టుకున్నా. కానీ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా కానీ బాగా ఉడకపోతుంది. మాకు పైన రేకులు ఇల్లు కదా, అందుకే ఇక ఒక్కదాన్నే ఉంటా కాబట్టి ఏదో అట్లా పని చేసుకుంటూ అయితే ఉన్నానండి. ఆ రోజు ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్ళినండి. బయటికి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో అయితే ఎక్కడ పని అక్కడ ఉంది. దేవుళ్ళంగడి రోజు ఎందుకు ఇల్లంతా అసలు మంచి నీట్గా ఉంటుంది. కానీ మన దేవుళ్ళంగడి అయితే కుంకుమ బొట్లు కడపల మీద ముగ్గులు వేసి పిండి పిండి అనిపిస్తుంది నాకు ఇల్లు. మళ్ళీ ఒక్కసారి సాయంత్రం ఇల్లు ఊడ్చిన తర్వాత పొద్దున పప్పుచారు చేసిన కదా వంట, అవన్నీ ఊడ్చిపెట్టి మళ్ళీ బోల్దోమి ఇల్లు ఒకసారి ఊడిస్తే మంచిగా నాకు అప్పుడు నీట్గా అనిపిస్తుంది అండి. ఇంకా దేవుళ్ళని కడిగి పూజ చేసిన వెంటనే ఊడవద్దు కదా అని అట్లనే ఉంటా. సాయంత్రం అంతా ఊడ్చి పనంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆ రోజు దీపాలు అయితే అట్లనే ఉన్నాయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.